తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్, బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణ కోసం అనేక మంది చనిపోయారని, రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి దోచుకుందని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన వారి ఆత్మలు శాంతించలేదన్నారు. तेलंगाना राज्य जो बना है इसका श्रेय केवल बीआरएस को नहीं है। मैं जानता हूं सैकड़ों लोगों ने तेलंगाना राज्य बनाने के लिए अपना बलिदान दिया है, अपने प्राणों को न्यौछावर किया है। उसके बाद यहां पर बीआरएस की गवर्नमेंट बनी है और बीआरएस ने जिस तरीके से उस गवर्नमेंट ने करप्शन को बढ़ावा दिया है, जनता की गाढ़ी कमाई को लूटा है। बहनों भाइयों, जिन लोगों ने तेलंगाना राज्य बनाने के लिए बलिदान दिया है, उनकी आत्मा उन्हें कभी माफ नहीं करेगी। మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ సీట్ల డిపాజిట్ వస్తుందో తెలియదు. డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు లేదు. ఈరోజు ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కి లేదు. భారతదేశానికి 7 రాష్ట్రాలు, అవి సెవెన్ సిస్టర్ స్టేట్స్ అంటారు. ప్రశాంతత లేకుండే, అభివృద్ధి లేకుండే, ప్రతి నిత్యం అల్ల కల్లోలంగా ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో మోడీ గారు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారికి ఆ 7 రాష్ట్రాల బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఆ రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదు, పార్టీ కూడా గొప్పగా అభివృద్ధి చెంది 7 రాష్ట్రాలు కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి పట్టుకొమ్మలుగా ఉన్నాయి.